హాయ్ ఫ్రెండ్స్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి ఒక కీలక ప్రశ్నను వేశారు. అదేమిటంటే, ఇప్పుడు మీరు అస్సాంలో అక్రమ వలసదారులను తరిమివేస్తాను అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లను సైతం క్లీన్ చేసేస్తూ ఉన్నారు కదా. ఇది ఇలాగే కొనసాగినప్పుడు అస్సాం పూర్తిగా హిందుత్వ రాష్ట్రంగా మారుతుందా? అండ్ ఈ అక్రమ వలసదారులను మీరు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? వీళ్ళందరినీ పూర్తిగా తొలగించడం సాధ్యమేనా అనే విధంగా అర్నబ్ గోస్వామి ఒక క్వశ్చన్ ను వేశారు. అయితే అందుకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన రిప్లై కాస్త మన దేశంలో ఒక డేంజర్ బెల్స్ ను మోగిస్తుంది. ఆయన ఏమని అన్నారంటే, ఇప్పుడు అస్సాం చేతులు దాటిపోయే పరిస్థితికి చేరుకుంది. దీన్ని నేనొక్కడనే పూర్తి చేయగలనా అంటే అది అస్సలు సాధ్యం కాదనే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నాలు మీకు చాలా పెద్దవిగానే అనిపించవచ్చు. అవి చాలా పెద్ద ప్రయత్నాలే అయినా కూడా వీళ్ళందరినీ పూర్తిగా తొలగించడం దాదాపు అసాధ్యం. సో నా రాష్ట్రంలో నేను ఎంతగా ప్రయత్నాలు చేయాలో అంతగా చేస్తూ ఉన్నాను. కానీ వీళ్ళందరినీ తొలగించడం అంటే అది నా జన్మలో అయ్యే పని కాదు. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా అస్సాంను పూర్తిగా ఇస్లామిక్ నేషన్గా మార్చడాన్ని ఒక జనరేషన్ వరకు ఆపగలదు. అంటే నేను అక్కడ అధికారంలో ఉన్నంత వరకు నేను దీన్ని జస్ట్ పాజ్ చేసే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. అంతే తప్ప ఇది అస్సాం భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఇస్లామిక్ స్టేట్గా మారిపోయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మన దేశంలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేకపోతే కొంతమంది ఉన్మాదపు వ్యక్తుల వల్ల మన దేశం ఎంత డేంజర్ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. హిమంత బిశ్వ శర్మ లాంటి వ్యక్తి ఇలాంటి కీలక వ్యాఖ్యలు, ఇంత డేంజర్ సిగ్నల్స్ చేసే వ్యాఖ్యలు చేశారు అంటే మన దేశం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి దారి తీసిన కారణాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మనం ఎప్పుడైనా కానీ ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ నేషన్స్ను ఒక్కసారి పరిశీలన చేస్తే వీళ్ళకు ప్రపంచ దేశాన్ని మొత్తంగా కాన్క్వేర్ చేయాలి అనే ఆశ అనేది ఉంటుంది. నిజానికి వీళ్ళంతా కూడా ఒక దేశంలో ఎంటర్ కావాలి అంటే మెల్లిమెల్లిగా శరణార్థుల రూపంలో ఎంటర్ అవుతారు. యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ పరిస్థితిని మనం క్షుణ్ణంగా పరిశీలన చేయవచ్చు. మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదం అండ్ అక్కడ అన్సర్టెనిటీ అనేది ఉంటుంది కదా. అక్కడి ప్రజలు దీన్ని తట్టుకోలేక మెల్లిమెల్లిగా యూరప్కు వలస వెళ్ళడం స్టార్ట్ చేశారు. అక్కడ 1%, 2% అది కాస్త పెరిగి 10%, 20%, 30% వరకు చేరుకుంది. ఇప్పుడు యూరప్లో చాలా డేంజర్ సిగ్నల్స్ సైతం మోగుతూ ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ 1% ఉన్నప్పుడు మేము చాలా మైనారిటీలము, మాకు అన్ని హక్కులు కల్పించండి, మేము ఇక్కడ బతుకుతాము అనే విధంగా వేడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత 5%కు చేరుకోగానే వీళ్ళు మెల్లిమెల్లిగా పొలిటికల్ రూపంలో ఎంటర్ అవుతూ ఉంటారు. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 10%కు చేరగానే అక్కడి లోకల్ ఇన్స్టిట్యూషన్స్ను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 20% రాగానే వీళ్ళు ఒక పెద్ద ఓటు బ్యాంకుగా మారి ఏకంగా ప్రభుత్వాలని డిసైడ్ చేసే స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 30% ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ ఏకంగా మమతా బెనర్జీ ఎంతగా ప్రయత్నాలు చేసింది, వాళ్ళను కాపాడడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఏకంగా ప్రభుత్వం తరపున ఫేక్ ఆధార్ అండ్ ఓటర్ కార్డులను సైతం క్రియేట్ చేసే ప్రయత్నాలు చేసిన విషయాలను మనం అందరం చూస్తూనే ఉన్నాం. నిజానికి ఏ ఒక్క శరణార్థిని కూడా మరొక ముస్లిం కంట్రీ అనేది యాక్సెప్ట్ చేయదు. మనం ఒక్కసారి బంగ్లాదేశ్ విషయాన్నే చూసుకుంటే, బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశంలోకి కొన్ని లక్షలాది మంది వలసలు వచ్చారు. కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళు పాకిస్తాన్కో లేకుంటే చైనాకో వలస వెళ్ళడం మనం చూసామంటే అస్సలు లేదని చెప్పుకోవాలి. వీళ్ళు ఎక్కడో ఉన్న జమ్మూ కాశ్మీర్లో కూడా ఎక్కువగా వలస వెళ్ళరు, కానీ ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా వలస వెళ్తూ ఉంటారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎక్కువగా ముస్లిం డెమోగ్రఫీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయరు. ఇతర రాష్ట్రాల్లో మాత్రమే వీళ్ళు స్థిరపడే ప్రయత్నం చేస్తారు. ఒక్క మన ఇండియాలోనే ఈ పరిస్థితి ఉందా అంటే అస్సలు కాదనే చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి గాజాలోని పరిస్థితుల్లో మనందరికీ తెలుసు కదా. అక్కడ హమాస్ ఉగ్రవాదులు చేసిన లేఖి పనికి ఇజ్రాయెల్ వాళ్ళపై పెద్ద ఎత్తున యుద్ధాన్నే స్టార్ట్ చేసింది. వాళ్ళు ఏకంగా ఒక 1000 మందికి పైగా చంపి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. కాబట్టి అలాంటి హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఇప్పుడు పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది, వాళ్ళందరినీ అంతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో శరణార్థులు అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పక్కనే ఉన్న ఈజిప్ట్ దేశానికి వలస వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈజిప్ట్ దేశం ఒక పూర్తి ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఒక
ముస్లిము ఆపదలో ఉంటే ఆ దేశం ఆదుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. మనం ఒక్కసారి గాజా అండ్ ఈజిప్ట్ మధ్య బోర్డర్‌ను పరిశీలన చేస్తే అక్కడ ఏకంగా 7 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. మన ఇండియా అండ్ పాకిస్తాన్‌కు మధ్య సైతం అంత పెద్ద రక్షణ వ్యవస్థ లేదు. కానీ ఈజిప్ట్ అండ్ గాజాకు మాత్రం పెద్ద రక్షణ వలయం ఉంటుంది. ఒక్క ఈజిప్ట్ మాత్రమే కాదు, సౌదీ అరేబియా దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈ శరణార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవు. ఎందుకంటే ఒక ముస్లిం దేశం ఇంకో ముస్లిం శరణార్థిని అసలు ఒప్పుకోవు. ఉన్నదల్లా ఈ క్రైస్తవ అండ్ హిందూ అండ్ బౌద్ధ దేశాలు మాత్రమే వీళ్ళను ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. ఇప్పటికే అక్కడ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి వీళ్ళు చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనారిటీ డామినేటెడ్ ఏరియా అని వీళ్ళు డిక్లేర్ సైతం చేశారు. అక్కడ చాలా ఎక్కువగా శాంతి భద్రతల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ దేశానికి అంటే నిజమైన యూరోపియన్లు అయిన క్రైస్తవులు ఆ ప్రాంతాల్లో చేరడానికి సైతం వీళ్ళకు పర్మిషన్ అనేది ఉండదు. ఒకవేళ పోలీసుల కళ్ళు కప్పి అక్కడికి చేరుకున్నా కూడా వాళ్ళపై అటాక్ చేస్తే ఎవరిది రెస్పాన్సిబుల్ కాదు అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టి చూసుకుంటే యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఎంత డేంజర్ బెల్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాలో కూడా అలాంటి డేంజర్ బెల్సే ఉన్నాయి. అస్సాంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏకంగా 40% వరకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ నివాసం ఉంటూ ఉన్నారు. సో వీళ్ళను దాదాపు తగ్గించడం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయం హిమంత బిశ్వ శర్మకు సైతం తెలుసు. బట్ వీళ్ళను ఎక్కువగా పెరగకుండా కంట్రోల్ చేయవచ్చు. 40% ఉన్న వాళ్ళు 45-50%కో చేరుకునేందుకు అవకాశం లేకుండా హిమంత బిశ్వ శర్మ చేస్తున్న ఇప్పుడు యాక్షన్ అనేది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందే తప్ప వీళ్ళను 40% నుంచి 30-20%కు డిక్రీజ్ చేయడం అనేది చాలా వరకు అసాధ్యం అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇప్పటికే మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలను అయినా మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా డేంజర్ బెల్స్. అది మన దేశ భద్రతకే పెను ప్రమాదం అని గతంలోనే జార్ఖండ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పేశాయి. కాబట్టి ఈ డెమోగ్రఫిక్ చేంజ్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన ప్రభుత్వాలు ఎలాగో సరిగ్గా పనిచేయవు కాబట్టి, మనకు అలాంటి మోటో ఉన్న ప్రభుత్వాలు లేవు కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. రీసెంట్గానే బెంగళూరులో ఒక బజరంగ్ దళ్ యాక్టివిస్టు అక్కడ నివాసం ఉంటున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళకు సంబంధించి పూర్తి వెరిఫికేషన్ అనేది జరిపించాడు. వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేశాడు. కాబట్టి అదేవిధంగా మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేదంటే ఈ డెమోగ్రఫిక్ చేంజ్కు వ్యతిరేకంగా మనం ఆధారాలను పసిగట్టాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే మన దేశంలో ఈ డెమోగ్రఫిక్ను అడ్డుకుని ఈ దేశ భద్రతను కాపాడిన వాళ్ళు అవుతామని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.